మామూలుగా సినీ పరిశ్రమలో డేటింగ్ అంటూ ప్రేమను మొదలుపెట్టి దానిని పెళ్లి వరకు తీసుకెళ్లే నటీనటులు చాలా తక్కువ. గత కొంతకాలంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అదే సంఖ్యలో బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంటల్లో తమన్నా, విజయ్ వర్మ కూడా ఒకరు. బాలీవుడ్లో తరువాత పెళ్లికి సిద్ధంగా ఉన్న జంటల్లో మొదటి పేరు వీరిదే ఉంటుంది. అలాంటిది తాజాగా తమన్నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక స్టోరీ చూస్తుంటే విజయ్ వర్మతో బ్రేకప్ పై హింట్ ఇచ్చిందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్లైపోయింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు తన రిలేషన్షిప్ గురించి పెద్దగా రూమర్స్ ఏమీ రాలేదు. అలాంటి తమన్నా అప్కమింగ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. నటుడిగా విజయ్ వర్మకు ఉన్న అనుభవం చాలా తక్కువ. వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్లో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2023 జూన్లో తమ ప్రేమ విషయాన్ని ఓపెన్ గానే అనౌన్స్ చేసింది తమన్నా. అప్పటి నుండి అంతా సాఫీగా కొనసాగిపోతున్నా తాజాగా తమన్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తుంటే ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ప్రేమించబడడానికి సీక్రెట్, ప్రేమించడం ఇంట్రెస్ట్గా అనిపించడానికి సీక్రెట్, ఇంట్రెస్ట్ చూపించడం. ఒకరు మనల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వెళ్ళే వాళ్ళను అందంగా చూడాలి. ఒకరు ఫ్రెండ్గా కావాలంటే ముందు మంచి ఫ్రెండ్గా ఉండాలి అంటూ ఒక కొటేషన్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది తమన్నా. ఈ కోట్ను చూస్తుంటే ఎవరికో ఇండైరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నట్లుగానే ఉంది అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. వెంటనే ఇది విజయ్ వర్మను ఉద్దేశించి షేర్ చేసిన స్టోరీ అని ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ప్రస్తుతం విజయ్ తమన్నాలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమకు బ్రేకప్ అవ్వటం అనేది అంత ఈజీ కాదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమన్నా హీరోయిన్ గా కంటే గెస్ట్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో తమన్నా చేసిన ఆజ్ కీ రాత్ అనే పాట బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. మరోసారి తన ఫామ్ కోల్పోలేదు అని ప్రేక్షకులకు నిరూపించేలా చేసింది. విజయ్ వర్మ కూడా బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు వెండితెరపై విజయ్ నటించిన సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో విడుదలయ్యాయి. తనను ఒక నటుడిగా నిలబెట్టింది ఓటీటీ చిత్రాలే. అలా ప్రస్తుతం విజయ్ చేతిలో దాదాపు 1/2 డజన్కు పైగా ఓటీటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బ్రేకప్ రూమర్స్ పై వీరు ఎలా స్పందిస్తారా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది.